హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ పరశురామ్కి ప్రతీక్ష అని ఒక కవిత సంకలనం రాశారు. ఆయన దాదాపు 3 సార్లు 4 సార్లు ఆయన చాలా సార్లు అత్యధిక సార్లు ఆయన రాజ్యసభ సభ్యులు. ఆయన చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి మన భారతదేశ భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు ఆ విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారు, వీటన్నిటి మీద ఆయన రాజ్యసభ సభ్యుడైంది. ఇన్సైడర్ ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితులు జరిగింది అన్న దానికి అర్థం చేసుకొని, అంటే యుద్ధం జరగబోయే ముందు ఏ పరిస్థితులు వచ్చినాయి, ఎలా నివారించి ఉండాల్సింది, ఏం తప్పులు జరిగాయి అనే దాని మీద వారిని అడుగుతూ ఒక పోయం రాస్తే దాంట్లో ఒక భాగం ఏంటంటే, హే వీరు బంధు దాయి హే కౌన్ ఏ విపదిక, हम दोषी किसको कहे तुम्हारे वध का, यह गहन प्रश्न कैसे रहस्य समझाए, 10-20 वधिक हो तो हम नाम गिनाए, पर कदम कदम पर यह खड़ा पातक है, हर तरफ लगाए घात कड़ा घातक है. घातक है जो देवता सदृश दिखता है लेकिन कमरे में गलत हुक्म लिखता है. जिस पापी को गुण नहीं गोत्र प्यारा है, समझो उसने ही हमें यहाँ मारा है. అంటే దీని అర్థం ఏంటంటే, విగత జీవులై పడి ఉన్న సైనికుల్ని ఆ కవి అడుగుతూ ఉన్నాడు, వీర బాంధవుడా, నీ చావుకి నీ మృతికి కారకులు ఎవరు? చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేశావు. ఎలా చెప్పను సమాధానం? విగత జీవుడైన ఆ సైనికుడు ఆత్మ చెప్తుంది, మమ్మల్ని వధించిన వాళ్ళు 10 మంది 20 మంది చెప్పేవాళ్ళమే, అడుగడుగున ఒక ఘాతకుడు, నలుదిక్కుల నైవంచికులు. చూడటానికి నైవంచికులు వీళ్ళు చక్కటి దేవతా వాక్కులు మాట్లాడతారు, చల్లటి మాటలు మాట్లాడతారు, సుందరంగా ఉంటారు దేవతల్లాగా, కానీ రూమ్ లోకి వెళ్ళి ప్రజల్ని హాని చేసే సంతకాలు పెడతారు, అలాంటి పాలసీలు చేస్తారు. ఈ నైవంచికులకి ఈ ఘాతకులకి కావాల్సింది గుణం కాదు, ప్రతిభ కాదు. మన గోత్రం వాడా, మన కులం వాడా, వాళ్ళు చంపింది మమ్మల్ని. శత్రు దేశం చంపకంటే ముందు మనోళ్ళే మనల్ని చంపేశారు. ఆ కవిత నుంచి ఎందుకు వచ్చింది ఈ మాటలు అంటే, ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, యుద్ధాన్ని వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల, అంతకుముందే చెప్పారండి, చైనా దురాక్రమణ జరగబోతుంది, మీరు ఉంటుందంటే అది ఊహించలేని వ్యక్తులు, దాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తులు కేవలం కులం గోత్రం మావాడని పెట్టుకుంటే ఆ వచ్చిన తప్పు వల్ల ఇది జరిగింది అనేది చెప్తా ఉన్నారు.